నంద్యాల జిల్లాలో దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నంద్యాల నుంచి కర్నూలు హైవేలోని శాంతిరామ్ హాస్పిటల్ సమీపంలో కాపు కాసి దంపతులపై దాడి చేశారు. వారి దగ్గర ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. పాణ్యం మండలం భూపనపాడుకు చెందిన దంపతులు బంధువు అయిన లక్ష్మిని ఆసుపత్రిలో చేర్చి తిరిగి గ్రామానికి వెళుతున్న సమయంలో శాంతిరామ్ హాస్పిటల్ వద్ద దుండగులు దాడికి తెగబడ్డారు. కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇద్దరు దొంగలు పొలాల్లోకి లాక్కుని వెళ్లి ఇద్దరిని చితకబాదారు. మహిళ మెడలోని బంగారు చైన్, 10,000 నగదును దోచుకెళ్లారు. ప్రాణాలతో బయటపడిన దంపతులు గాయాలతో శాంతిరామ్ హాస్పిటల్లో చేరారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోయి వచ్చన్నాగానే అయితర కాలువలో నుండి సర వచ్చంటే ఈయన కనిపెట్టినాడు. ఎమ్మడి ఏంది శబ్దం అవుతుంది, మనం పోదాం రాని బండి ఎక్కినాడు. బండి ఎక్కినోని కట్టె తీసుకుని కొట్టేటక్కలేడు, కింద పడినాడు, బండి మీద అన్నాడు. ఇంకా జోగులు ఒకడు చూపించన్నాడు, కొట్టినాడు. మళ్ళీ తర్వాత నాకు నా చేను ఒకడు గుంజుకున్నాడు.